హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 110th వీడియో, 111 వీడియో. ఇది 110. ఇంతకుముందు 108, 109 వీడియోస్లో మనము ఒక పేరాగ్రాఫ్ మామూలుగా పిక్నిక్ గురించి, అది మనం మామూలుగా తెలుగు వాక్యాలు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేర్చుకున్నాము. తర్వాత మళ్ళీ ఇక్కడ దీంట్లో ఈ 110 వీడియోలో ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మన పేరాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇంత నేర్చుకునే 109 వీడియోలో వాటి నుండి మన ప్రశ్న ఎలా చేయాలి, ఇలా చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సంపూర్ణంగా ఇంగ్లీషు భాష పైన మీకు అవగాహన వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరైనా ఏదైనా చేసిన పని మీకు తెలిసి ఉంటుంది, కానీ తెలిసిన పనిని మీరు అడగాలనుకోండి, ప్రశ్నించాలనుకోండి, అప్పుడు ఎలా సాధ్యమవుద్ది? ఇప్పుడు మీకు ఇలాంటి వాక్యాలను ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు సులభంగా అర్థమవుద్ది. మీకు ఇంతమంది వీడియోస్లో నేర్పించాను నేను ప్రశ్న పదాలు ఎలా వాడాలని. మళ్ళీ ఇక్కడ కూడా ముఖ్యంగా సేమ్ ఇంతకుముందు 109 వీడియోలో ఉన్న వాక్యాలు, అది సేమ్ అదే పేరాగ్రాఫ్ మీకు ఈజీగా అర్థం కావాలని సేమ్ అదే రిపీట్ చేసి దానిలో నుండి క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరిగింది, దానిలో నుండే ప్రశ్నలను చేయడం జరిగింది. మీకు డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్న వాక్యాలను చూడండి. సేమ్ ఇంతకుముందు మీకు ఆన్సర్స్ ఇచ్చిన 109 వీడియోలో ఉంది. ఫస్ట్ వన్ చూడండి. దే వెంట్ టు పిక్నిక్ లాస్ట్ సండే. ఇది క్వశ్చన్ చేయాలనుకోండి, వాళ్ళు లాస్ట్ సండే పిక్నిక్ వెళ్ళారు. వాళ్ళు లాస్ట్ సండే పిక్నిక్ ఎప్పుడు వెళ్ళారు అని చేయాలనుకున్నప్పుడు వెన్ డిడ్ దే గో టు పిక్నిక్. ఇదే వాక్యాన్ని మనం ప్రశ్న చేస్తున్నాం, సేమ్ వాక్యాన్ని. ఇలా మీరు మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి. రెండో వాక్యము, దే వోకప్ ఎర్లీ ఆన్ దట్ డే. ఆ రోజు వాళ్ళు త్వరగా లేచారు. మనం ఇక్కడ ప్రశ్న చేస్తున్నాం, వెన్ డిడ్ దే వేకప్ దట్ డే. ఆ రోజు ఎప్పుడు లేచారు, ఇదే ప్రశ్న. ఆన్సర్ ఏం చెప్తున్నాం, దే వోకప్ ఎర్లీ ఆన్ దట్ డే, త్వరగా లేచారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దేర్ మదర్ ప్రిపేర్డ్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ దెమ్. వాళ్ళ మదర్ వాళ్ళ గురించి లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. దీన్ని మనం ప్రశ్న ఎలా చేయాలి, వాట్ డిడ్ దేర్ మదర్ ప్రిపేర్ ఫర్ దెమ్. వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం ఏం చేసింది, ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసింది. అదే ఆన్సర్లో ఉంది. నెక్స్ట్, దే ప్యాక్డ్ ఆల్ ఇన్ బ్యాగ్స్. వాళ్ళు అవన్నీ ఏం చేశారు, ప్యాక్ చేశారు. దీన్ని ప్రశ్న ఎలా చేస్తున్నాం, వాళ్ళు ఎలా ప్యాక్ చేశారంటే ఎక్కడ ప్యాక్ చేశారు వాళ్ళు, వేర్ డిడ్ దే ప్యాక్ ఆల్ ఆఫ్ దెమ్. వాటన్నిటి వాళ్ళు ఎక్కడ ప్యాక్ చేశారో, ఆల్ ఇన్ బ్యాగ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, దే వర్ సో ఎక్సైటెడ్ దట్ డే. ఎలా ఉన్నారు వాళ్ళు, ప్రశ్న. హౌ వర్ దే దట్ డే, ఇది ప్రశ్న. ఆన్సర్, దే వర్ సో ఎక్సైటెడ్, చాలా ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ ఆ రోజు వచ్చేసి, దే స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్ at 6 AM. 6 స్టార్ట్ అయ్యారు. ఇది ఎలా ప్రశ్న మార్చాలి, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఇంటి నుండి అంటే వెన్ డిడ్ దే స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఆన్సర్ స్టార్టెడ్ at 6 PM. నెక్స్ట్ దే వెంట్ బై కార్. వాళ్ళు ఎలా వెళ్ళారు, కార్లో వెళ్ళారు మీకు తెలుసు. మళ్ళీ ఎలా ప్రశ్న అడుగుతారు, ఎదుటి వ్యక్తిని ప్రశ్నించాలి కదా. మనం ఓన్లీ మాట్లాడడం కదా, ప్రశ్నించినప్పుడు ఎలా అడగాలి ఈ వాక్యాన్ని, దే వెంట్ బై కార్ అనేదాన్ని. హౌ డిడ్ దే గో, ఎలా వెళ్ళారు. ఓకే, డిడ్ వచ్చినప్పుడల్లా చూడండి వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది, అందుకే డిడ్ రాసి వర్బ్ ఫస్ట్ ఫామ్ రాశాను మీకు అన్నింటిలో వాక్యాల్లో, ప్రశ్న వాక్యాల్లో. నెక్స్ట్ 8th సెంటెన్స్, ఆన్ ద వే దే వెంట్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ సింగింగ్ సాంగ్స్. వాళ్ళు దారిలో ఎలా ఉన్నారు, పాటలు పాడుకుంటూ వెళ్ళారు. అదే క్వశ్చన్ ఎలా చేస్తాం, వాట్ డిడ్ దే డూ ఆన్ ద వే. వాళ్ళు ఏం చేశారు దారిలో, పిక్నిక్ పోయే దారిలో, అది క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్, దే ఎంజాయ్డ్ పిక్నిక్ టిల్ 5 PM. 5 గంటల వరకు ఎంజాయ్ చేశారు. దీన్ని మనం ప్రశ్నించాలనుకోండి, ఇదే వాక్యం నుండి, హౌ లాంగ్ డిడ్ దే ఎంజాయ్ పిక్నిక్. ఎంతసేపు ఎంజాయ్ చేశారు పిక్నిక్. ఇక్కడ ఆన్సర్, దే ఎంజాయ్డ్ పిక్నిక్ టిల్ 5 PM. 5 గంటల వరకు ఎంజాయ్ చేశారు. పిఎం అంటే సాయంత్రం. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ 10వది వచ్చేసి, దే రిటర్న్డ్ హోమ్ at 7 PM. వాళ్ళ ఇంటికి 7 గంటలకు సాయంత్రం రిటర్న్ అయ్యారు. ఇదే ప్రశ్న, రిటర్న్ అయ్యారు వాళ్ళు సాయంత్రం. అదే మనం ప్రశ్నించాలనుకోండి తెలుగులోనే, వాళ్ళు ఎప్పుడు రిటర్న్ అయ్యారు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో రాయాలనుకోండి, వెన్ డిడ్ దే రిటర్న్ హోమ్. ఓకే, ఇది వాక్యము. మొత్తం 10 వాక్యాలు. ఇంగ్లీష్ వాక్యాలు, ఇవి కూడా మామూలు వాక్యాలు, మనం చెప్పే వాక్యాలు. వాటి నుండే ప్రశ్నలు మనం ఎలా చేయాలనేది ఇలా నేర్చుకోవచ్చు. ప్రశ్న వాక్యాలతో మీకు అన్ని 110 వీడియోలు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేశాను. ఐ హ్యావ్ మేడ్ యూ పర్ఫెక్ట్ ఇన్ హౌ టు క్వశ్చన్ ఎ సెంటెన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, how to frame a question effectively, perfectly, so that others can understand and you too can have comprehensive idea about questioning anybody else, so that you don't have any confusion whether you have questioned properly or improperly, whether you have asked some question accurately or inaccurately. It makes a lot of difference, so that you should be very perfect in questioning somebody and extracting information. Why do we question? We question to get the answer, టు గెట్ ద ఇన్ఫర్మేషన్. మన ప్రశ్నలో ఆన్సర్ తీసుకోవడానికే
మనం క్వశ్చన్స్ వేస్తాము. ఇది కూడా మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు సులభంగా చిన్న చిన్న పదాలు స్మాల్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అండ్ మీరు చిన్న చిన్న ఆన్సర్స్ కూడా రాబట్టవచ్చు. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ముందు ముందు వీడియోస్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను. మీకు ఎంత అర్థమైంది అనుకుంటాను వీడియో. మరోసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.